ఆలీఖాన్ హంసరెడ్డితో విరోధం పెట్టుకుంటున్నావు. నీ ఆలీఖాన్ లేదు, రాజధాని లేదు. నీ బాధ్యులకే హడలు పుట్టించిన సిబిఐ ఆఫీసర్ నేను. సరే, మా బాస్ పేరు చెప్తే విజయవాడ నుండి బెంగళూరు వరకు ఇప్పుడు ఈ విక్రమ్ పేరు చెప్తే ఆల్ ఇండియా ఓవరాల్ హడలు వచ్చా. అయినా నీతో నాకు మాటలు అనవసరం. ఆ అమ్మాయిని వదిలే మర్యాదగా వెళ్ళిపో. అదే నీకు చెప్తున్నా, మర్యాదగా రోడ్డు మీద ఉన్న ఆడపిల్లని వేడిపించి అల్లరి పని చేయకుండా మర్యాదగా వెళ్ళిపోతే బతికిపోతావు. రెచ్చిపోక విక్రమ్, చేతిలో చచ్చిపోతావు. చచ్చిపోతావు. మర్యాదగా నువ్వు వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది. కొట్టుకోరు అమ్మలు పెట్టలా. ఇప్పుడు టైం నీది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ పవర్ ఏంటో నీకు చూపిస్తా. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడారు. నా పేరు అండి. జ్యోతి, నీ పేరులాగే మీరు చాలా ఏమండి చెప్పండి. చెప్పండి, విక్రమ్ పిలిచి చాలండి. విక్రమ్, నువ్వు సమయానికి వచ్చి నన్ను కాపాడాను. లేకపోతే జ్యోతి, ఇలాంటి అల్లరి ముగ్గులు రోడ్లో ఏ అమ్మాయి చూసినా ఇలా అల్లరి పాలు చేస్తున్నారు. అలాంటి అమ్మాయిని కాపాడడం నా ధర్మం, నా లక్ష్యం. అవును విక్రమ్, అలాంటి నేరస్తుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. అలాంటి వాళ్ళని పోలీసు తీసుకువెళ్ళి జైల్లో పెట్టినా ఒక్క ఫోన్ కలితో ఈ రాజకీయ నాయకుడు బయటికి తీసుకొస్తున్నారు. ఇలాంటి అల్లప్పుడు ఏం చేయాలి? అది సరే విక్రమ్, ఇంతకు మీరేం చేస్తూ ఉంటారు? జ్యోతి, నేను ఇలా నా ఫ్రెండ్ని చూడడానికి ఈ వైజాగ్ వచ్చాను. అయితే మీరు ప్రస్తుతానికి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారన్నమాట. అవును మేడం, నా ఫ్రెండ్ ఒక సైంటిస్ట్. అతని కోసమే 2 నాళ్ళుగా నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. ఎవరతను? మమ్మీ మధ్య గోల్డ్ ఫార్ములా కనిపెట్టాడే అతనా? తను మా క్లాస్మేటే. ఏ ప్రొద్దు. అవునమ్మా, ఆ గోడి మీద చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను. కానీ నాకు అడ్రస్ ఇలాగా వెళ్తుంటే ఆ అల్లరి ముఖాన్ని ఈసారి చూసి విరిచి చేస్తుంటే నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. మీరు ఆ సమయానికి వచ్చి కాపాడారు విక్రమ్. జ్యోతి, ఇది నా ధర్మం. ఆడవాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు కాపాడటం ఒక మగవాడిగా నా సముద్రం. ఓకే జ్యోతి, వెళ్తున్నా. బాయ్. ఇలాంటి మొనగాళ్ళని ప్రేమిస్తే